Hi, good morning all of you. Welcome to Govind Sir Maths class. Today we are going to learn about polynomials. Before going to learn about it, let us observe exercises given in polynomials chapter in 10th class. ఈరోజు మనం 10వ తరగతిలో రెండవ చాప్టర్ అయినటువంటి polynomials గురించి నేర్చుకోబోతున్నాం. ఈ చాప్టర్ గురించి నేర్చుకోబోయే ముందు ఈ చాప్టర్లో ఇచ్చినటువంటి ఎక్సర్సైజెస్ మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. By observing the exercises, what did you notice and see? We can see mainly two things. Can you guess what they are? Yes, they are numbers and letters. In mathematical language, the numbers are called constants. The letters which are used to represent unknown values are called variables. So polynomial chapter లో మనం ఏ ఎక్సర్సైజ్ ని అబ్జర్వ్ చేసినా మనకి ప్రధానంగా రెండే విషయాలు కనిపిస్తాయి. ఏంటవి? నంబర్స్, లెటర్స్. ఈ నంబర్స్ నే మ్యాథమెటికల్ లాంగ్వేజ్ లో కాన్స్టెంట్స్ అని, ఈ లెటర్స్ నే వేరియబుల్స్ అని అంటాం. లెట్ us know what a constant is. కాన్స్టెంట్ అంటే ఏంటో ఒకసారి మనం చూద్దాం. A constant is a value that doesn't change. దేని విలువ అయితే ఎప్పుడు మారకుండా స్థిరంగా ఉంటుందో దాన్నే మనం కాన్స్టెంట్ అంటాం. ఇప్పుడు ఒక నంబర్ 5 తీసుకున్నాం అనుకోండి, దాని వాల్యూ ఎప్పుడు పెరగడం ఉండదు, తగ్గడం ఉండదు, ఎప్పుడు ఫిక్స్డ్ గానే ఉంటుంది. కాబట్టి 5 అనేది కాన్స్టెంట్ అవుతుంది. అలాగే ప్రతి నంబర్ కి కూడా ఒక ఫిక్స్డ్ న్యూమరికల్ వాల్యూ ఉంటుంది, అది పెరగదు, తగ్గదు. కాబట్టి నంబర్స్ అన్ని కూడా కాన్స్టెంట్స్ అవుతాయి. దట్స్ వై all numbers are constants. Let us know what a variable is. Variable అంటే ఏంటో మనం ఒకసారి చూద్దాం. Variable is a symbol that does not have a fixed numerical value. దేనికైతే ఒక ఫిక్స్డ్ న్యూమరికల్ వాల్యూ లేకుండా ఎప్పటికీ మారిపోతూ ఉంటుందో దాన్ని మనం వేరియబుల్ అంటాం. వేరియబుల్ అంటే ఏంటి, ఎందుకు దాని వాల్యూ మారుతూ ఉంది అనేది ఒకసారి మనం కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా తెలుసుకుందాం. Here I have taken 3 equations. Equation 1, equation 2, equation 3. Let us solve them. ఇక్కడ మనం 3 equations తీసుకున్నాం, వాటిని ఒకసారి మనం సాల్వ్ చేద్దాం. First equation is x plus 5 is equal to 25. So let us move 5 to the other side of the equation. Then plus 5 will become minus 5. We know while moving a fixed number to the other side of the equation, we have to change its sign. The value of x is 20. చూడండి, మనం ఈక్వేషన్ సాల్వ్ చేసేటప్పుడు ఏం చేస్తాము, ఒక సంఖ్యను ఈక్వల్ అవతలకి మూవ్ చేసేటప్పుడు దాని యొక్క సింబల్ ని మనం మార్చాలి. అంటే ఎడిషన్ ని సబ్ట్రాక్షన్ గా మారుస్తాం, సబ్ట్రాక్షన్ అంటే ఎడిషన్ గా మారుస్తాం. సో సిమిలర్లీ we can solve the second problem. So x is equal to 29 minus 70. Value of x is 12. Here let us move minus 5 to the other side of the equation. Then minus 5 will become plus 5. ఈ minus 5 ని మనం ఏం చేద్దాం, ఈక్వల్ అవతలకి పంపిస్తే minus 5 కాబట్టి ఏమవుతుంది, ఆపరేషన్ సబ్ట్రాక్షన్ ఎడిషన్ గా మారు. సో 2x is equal to 16. Let us divide by 2 on both sides to get the value of x. So therefore x is equal to 8. After solving all these problems, have we got the same answer, same value for x in each problem? చూడండి, మనం ఈ 3 ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసినప్పుడు x కి ఒకే రకమైన ఆన్సర్ వచ్చిందా? ప్రతి ప్రాబ్లం లో కూడా రాలేదు. అంటే వేరియబుల్ కి ఒక ఫిక్స్డ్ వాల్యూ ఉండదు అని మనం కన్క్లూడ్ చేయొచ్చు. From all these examples we can conclude that a variable has no fixed value. Let us know about a term. టర్మ్ అంటే ఏంటో ఒకసారి మనం తెలుసుకుందాం. ఒక నంబర్ ని టర్మ్ అనొచ్చు. సపోజ్ మీ క్లాస్ లో ఉన్నటువంటి నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 10 మెంబర్స్ అనుకున్నాం. సో 10 అనేది నంబర్ కాబట్టి దాన్ని ఒక టర్మ్ గా తీసుకోవచ్చు. ఎనీ నంబర్ విల్ బికమ్ ఏ టర్మ్.
అలాగే ఒక వేరియబుల్ ని మనం టర్మ్ అనొచ్చు. ఏ వేరియబుల్ విల్ బికమ్ ఏ టర్మ్. సపోజ్ మీరు ఫార్మేటివ్ ఎగ్జామ్ రాస్తారు 35 మార్క్స్ కి, మీకు ఎన్ని మార్కులు వస్తాయో తెలియదు. ఇట్ ఈస్ స్టిల్ అన్నోన్. తెలియదు కాబట్టి దాన్ని మనకు వచ్చేటటువంటి మార్క్స్ ఏమనుకుందాం, ఎక్స్ అనుకుందాం. సో ఒక వేరియబుల్ ని మనం ఏమనొచ్చు, టర్మ్ అనొచ్చు. ఒక నంబర్ అనేది టర్మ్ అవుతుంది, ఒక వేరియబుల్ అనేది కూడా టర్మ్ అవుతుంది. లెట్ us అబ్జర్వ్ దీస్ ఎగ్జాంపుల్స్. చూడండి, ఈ ఎగ్జాంపుల్స్ అన్నిటిని మనం చూస్తే ఏం కనిపిస్తుంది, మల్టిప్లికేషన్ కనిపిస్తుంది. ఆ మల్టిప్లికేషన్స్ లో కూడా ఏం కనిపిస్తుంది మనకి, నంబర్స్ వేరియబుల్స్ కనిపిస్తున్నాయి. అంటే ప్రోడక్ట్ ఆఫ్ నంబర్స్ అండ్ వేరియబుల్స్ ని కూడా మనం ఏమనొచ్చు, టర్మ్ అనొచ్చు. అంటే ఏ ప్రోడక్ట్ ఆఫ్ నంబర్స్ అండ్ వేరియబుల్స్ విల్ ఆల్సో బికమ్ ఏ టర్మ్. అంటే చూడండి ఇక్కడ 6y², 6 into y into y, దట్ మీన్స్ 6y². 6y² ని మనం ఒక టర్మ్ అని అనొచ్చు. అలాగే 5 into x into x into 2 into y, ఇట్ కెన్ బి రిటన్ యాజ్ 10x²y. అంటే ఇది ప్రోడక్టే కాబట్టి దీన్ని మనం ఏమనొచ్చు, టర్మ్ అనొచ్చు. అలా ఇవన్నీ కూడా టర్మ్స్. ఇప్పుడు మనం ఈ ఎగ్జాంపుల్స్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. 3a²b, ఇట్ ఈస్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ నంబర్స్ అండ్ వేరియబుల్స్. సో మనకు ఆల్రెడీ తెలుసు అది ఒక టర్మ్ అవుతుంది. అలాగే డినామినేటర్ కూడా ఒక టర్మ్ అవుతుంది. అంటే న్యూమరేటర్ ఒక టర్మ్, డినామినేటర్ ఒక టర్మ్. ఒక టర్మ్ ని మరొక టర్మ్ తో డివిజన్ చేస్తే వచ్చేది కూడా ఏమవుతుంది, టర్మ్ అవుతుంది. అందుకే డివిజన్ ఆఫ్ 2 products ఆఫ్ నంబర్స్ అండ్ వేరియబుల్స్ విల్ ఆల్సో బి ఏ టర్మ్. అలాగే 2/y, ఇది కూడా ఒక టర్మ్ అవుతుంది. ఈ టోటల్ ఫ్రాక్షన్ అంతా కూడా ఏమవుతుంది మనకి, టర్మ్ అవుతుంది. అంటే టర్మ్ అంటే ఒక నంబర్ ని టర్మ్ అనొచ్చు, ఒక వేరియబుల్ ని టర్మ్ అనొచ్చు. అలాగే ప్రోడక్ట్ ఆఫ్ నంబర్స్ అండ్ వేరియబుల్స్ ని కూడా మనం ఏమనొచ్చు, టర్మ్ అనొచ్చు. అలాగే 2 టర్మ్స్ ని మనం డివిజన్ చేస్తే వచ్చేదాన్ని కూడా మనం ఏమనొచ్చు, టర్మ్ అనొచ్చు. ఆ ప్రోడక్ట్ లో ఖచ్చితంగా ఎడిషన్, సబ్ట్రాక్షన్ అనే ఆపరేషన్ లేకుండా ఓన్లీ ప్రోడక్ట్ ఆఫ్ నంబర్స్ అండ్ వేరియబుల్స్ మాత్రమే ఉండాలి. ఉంటేనే ఆ డివిజన్ ని మనం టర్మ్ గా కన్సిడర్ చేస్తాం. Let us observe these additions. 5 plus 5 plus 5. How many 5s are added? 3 5s. So it can be written as 3 into 5. ఇక్కడ మనం 5 ని 3 times యాడ్ చేసాం. అంటే రిపీటెడ్ ఎడిషన్ మనం ఎలా మార్చుకుంటున్నాం, మల్టిప్లికేషన్ గా రాసుకుంటున్నాం. 5 plus 5, మరి దాన్ని ఎలా రాయొచ్చు, 2 into 5. ఇక్కడ 5 1 టైమ్ తీసుకోబడింది కాబట్టి ఇట్ కెన్ బి రిటన్ యాజ్ 1 into 5. సో లెట్ us అప్లై దిస్ ప్యాటర్న్ ఫర్ వేరియబుల్. ఏ అనే ఒక వేరియబుల్ తీసుకుందాం. a plus a plus a. హౌ మెనీ a's are added? 3 a's. సో ఇట్ కెన్ బి రిటన్ యాజ్ 3 into a. అంటే a ని మనం 3 సార్లు కలిపాం కాబట్టి దాన్ని మనం ఎలా రాయొచ్చు, 3 into a. 3 into a is nothing but 3a. మనం 3 into a ని ఎలా రాస్తాం, 3a అని రాస్తాం. అంటే ఒక నంబర్ కి వేరియబుల్ కి మధ్య సింబల్ ఏముంటుంది, ఎప్పుడు కూడా ఇంటూ, అంటే మల్టిప్లికేషన్ అనే సింబల్ ఉంటుంది. ఆపరేషన్ మల్టిప్లికేషన్ ఉంటుంది. అలాగే a plus a, 2 into a, that is 2a. a only 1 time, so 1 into a, 1a. అంటే ఏదైనా ఒక వేరియబుల్ కి ముందు నంబర్ ఏం లేదంటే మనం 1a గా తీసుకోవచ్చు. x అంటే 1x, y అంటే 1y అని మనం తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ రిపీటెడ్ మల్టిప్లికేషన్ అబ్జర్వ్ చేద్దాం. సో 5 into 5 into 5, సో ఇట్ కెన్ బి రిటన్ యాజ్ 5/3. అంటే రిపీటెడ్ మల్టిప్లికేషన్ మనం ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లో రాస్తాం. అంటే 5 అనేది ఎన్నిసార్లు గుణించబడిందో, ఏ సంఖ్యని మనం గుణిస్తున్నామో ఆ నంబరు బేస్ గా వేస్తాము, ఎన్నిసార్లు మల్టిప్లై చేస్తున్నామో దాన్ని పవర్ గా వేస్తాము. ఈ ఫామ్ నే మనం ఏమంటాం, ఎక్స్పోనెన్షియల్ ఫామ్. చూడండి, 5 into 5 దాన్ని మనం రాసుకోవచ్చు, 5² గా రాసుకోవచ్చు. 5 అనేది మనం 1 టైం మల్టిప్లై చేస్తాం కాబట్టి 5/1. అంటే ఏదైనా ఒక నంబర్ కి పవర్ ఇన్విజిబుల్ గా ఉంటే అక్కడ మనం ఏం తీసుకోవచ్చు, 1 తీసుకోవచ్చు. వేరియబుల్ కి ఏదైనా ముందు నంబర్ లేదు అంటే మనం 1 తీసుకోవచ్చు. అలాగే ఒక నంబర్ కి పవర్ ఏమి, నంబర్ కానీ వేరియబుల్ కానీ పవర్ ఏమి లేదంటే 1 తీసుకోవచ్చు. సో సిమిలర్లీ y into y into y, y3, y into y, y². ఓన్లీ 1y తీసుకున్నాం కాబట్టి y కి పవర్ ఎంత ఉన్నట్టు, 1. అంటే ఒక నంబర్ కానీ వేరియబుల్ కానీ పవర్ ఇన్విజిబుల్ అని మనకు అనిపిస్తే అప్పుడు ఎంత ఉన్నట్టు, అక్కడ పవర్ 1 ఉన్నట్టు. Let us know about coefficient in a term. There are 2 types of coefficients in a term: numerical coefficient, literal or algebraic coefficient. ఇప్పుడు మనం ఒక
టర్మ్ తీసుకుందాం. సో టర్మ్లో ఉన్నటువంటి కోషియంట్ గురించి తెలుసుకుందాం. సో 3x² అనే టర్మ్ తీసుకుంటే దాన్ని 3x² రాయొచ్చు. ఇందులో 3 అనేది x² మల్టిప్లై చేస్తుంది, x² అనేది 3 మల్టిప్లై చేస్తుంది. ఇప్పుడు ఈ 3నే మనం న్యూమరికల్ కోషియంట్ అని, అక్కడ కనిపిస్తున్నటువంటి వేరియబుల్ ప్రోడక్ట్ నే అంటే x² ఆల్జిబ్రిక్ కోషియంట్ అంటాం. ఇప్పుడు చూడండి 7a²bలో a²bని మల్టిప్లై చేస్తున్నది ఏది 7, కాబట్టి 7ని మనం న్యూమరికల్ కోషియంట్ అంటాం. అలాగే 7ని మల్టిప్లై చేస్తున్న వేరియబుల్ గ్రూప్ ఏది a²b, దీన్నే ఆల్జిబ్రిక్ కోషియంట్ అంటున్నాం. అంటే 3x² లో x² ఈజ్ యాడెడ్ హౌ మెనీ టైమ్స్? 3x² అనే టర్మ్ తీసుకున్నట్లయితే x² అనే ప్రోడక్ట్ ఆఫ్ వేరియబుల్స్ లేదా వేరియబుల్ యొక్క గ్రూప్ అనేది ఎన్నిసార్లు యాడ్ చేయబడిందో చెప్పేదే న్యూమరికల్ కోషియంట్. దేనిని యాడ్ చేసామో, ఏ గ్రూప్ ని యాడ్ చేసామో దాన్నే ఆల్జిబ్రిక్ కోషియంట్ అంటాం. చూడండి ఇక్కడ 3x² లో x² ని మనం ఎన్నిసార్లు యాడ్ చేసినట్టు 3 టైమ్స్ యాడ్ చేసినట్టు. సో ఎన్నిసార్లు అని చెప్పేదే న్యూమరికల్ కోషియంట్. అంటే 3 అని దేన్ని యాడ్ చేసాం? x² ని యాడ్ చేసాం కాబట్టి x² అనేది ఆల్జిబ్రిక్ కోషియంట్. ఇందులో చూడండి -9x, ఇందులో న్యూమరికల్ కోషియంట్ ఎంత అవుతుంది? -9 అవుతుంది. ఎప్పుడైనా ఒక టర్మ్ లో న్యూమరికల్ కోషియంట్ చూసేటప్పుడు అలాంగ్ విత్ సింబల్ తీసుకోవాలి. సో -9 అనేది న్యూమరికల్ కోషియంట్ అవుతుంది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి వేరియబుల్ ఏముంది? x, అదే ఆల్జిబ్రిక్ కోషియంట్. ఏం లేదు, సింపుల్ గా మనం న్యూమరికల్ కోషియంట్ ని ఆల్జిబ్రిక్ కోషియంట్ ని ఐడెంటిఫై చేయాలంటే మనకి న్యూమరికల్ కోషియంట్ కావాలంటే వేరియబుల్ మీద, ఆ టర్మ్ లో ఉన్నటువంటి వేరియబుల్ మీద మీ హ్యాండ్ అని ఉంచండి. మనకి ఏం కనిపిస్తుంది? 3 కనిపిస్తుంది. మనకి ఏ నెంబర్ అయితే కనిపిస్తుందో అదే న్యూమరికల్ కోషియంట్. ఇప్పుడు ఆల్జిబ్రిక్ కోషియంట్ కావాలంటే నంబర్ ని క్లోజ్ చేయండి. క్లోజ్ చేస్తే మనకు కనిపిస్తున్నటువంటి వేరియబుల్ యొక్క ప్రోడక్ట్ ఏమిటి? x². అదే ఆల్జిబ్రిక్ కోషియంట్. ఏ టర్మ్ లోనైనా మనం న్యూమరికల్ కోషియంట్ ని, ఆల్జిబ్రిక్ కోషియంట్ ని ఇదే విధంగా ఐడెంటిఫై చేయొచ్చు. నౌ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ ద డిగ్రీ ఆఫ్ ఏ టర్మ్. మనం ఇప్పుడు ఒక టర్మ్ యొక్క డిగ్రీ అంటే ఏంటో తెలుసుకోబోతున్నాం. ద డిగ్రీ ఆఫ్ ఎ టర్మ్ ఈజ్ ద ఎక్స్పోనెంట్ ఆఫ్ ది వేరియబుల్ ఇన్ ద టర్మ్. అంటే ఒక టర్మ్ యొక్క డిగ్రీ అంటే ఏం లేదండి, ఆ టర్మ్ లో వేరియబుల్ యొక్క పవర్ నే ఆ టర్మ్ యొక్క డిగ్రీగా తీసుకుంటాం. ఇప్పుడు 7 × x⁴ ఇది ఒక టర్మ్. ఈ టర్మ్ లో వేరియబుల్ ఏముంది? x ఉంది. x యొక్క పవర్ ఎంత? 4. కాబట్టి ఈ టర్మ్ యొక్క డిగ్రీ ఎంత అవుతుంది? మనం 4 గా తీసుకుంటాం. అలాగే ఈ టర్మ్ యొక్క డిగ్రీ 3 గా తీసుకుంటాం. ఈ టర్మ్ యొక్క డిగ్రీ 2, ఈ టర్మ్ యొక్క డిగ్రీ 1. ఇక్కడ ఈ టర్మ్ లో వేరియబుల్ మనకి x కనిపిస్తుంది. x యొక్క పవర్ ఎంత ఉంది? ఇన్విజిబుల్ గా ఉంది కాబట్టి ఒక నంబర్ కానీ ఒక లెటర్ కానీ వేరియబుల్ కానీ పవర్ ఏమీ లేదు అంటే ఎంత ఉన్నట్టు? 1 ఉన్నట్టు. ఎలా అనేది ఇందాక మనం చూసాం. అంటే ఈ టర్మ్ యొక్క డిగ్రీ 1 అవుతుంది. ఇప్పుడు 11/6 ఇట్ ఈస్ ఏ కాన్స్టెంట్. ఇక్కడ వేరియబుల్ కనిపించట్లేదు అంటే అర్థం దాని యొక్క పవర్ 0 అని అర్థం. అంటే 11/6 ని మనం 11/6 × 1 గా రాద్దాం. మరి 1 ప్లేస్ లో ఏమేద్దాం? మనం x⁴0 అని రాసుకుందాం. అంటే x⁴0 ఈజ్ 1, ఎనీథింగ్ పవర్ 0 ఈజ్ 1. సో కాబట్టి ఇక్కడ వేరియబుల్ యొక్క పవర్ ఎంత ఉన్నట్టు? 0 అన్నట్టు. కాబట్టి డిగ్రీ ఆఫ్ దిస్ టర్మ్ ఈజ్ 0. అంటే ద డిగ్రీ ఆఫ్ ఎనీ కాన్స్టెంట్ టర్మ్ ఈజ్ ఆల్వేస్ 0. ఇప్పుడు ఈ టర్మ్స్ అన్నిటిలోనూ మనకి వేరియబుల్ సింగిల్ వేరియబుల్ ఉంది. చూడండి 7 × x⁴ లో మన వేరియబుల్ ఏమిటి? x. కానీ ఈ వేరియబుల్ 4 టైమ్స్ మనం మల్టిప్లై చేసాం. దేన్ని మల్టిప్లై చేసామంటే x నే మల్టిప్లై చేసాం. అంటే అన్నోన్ వాల్యూ ఒకటే, కానీ దాన్ని మనం 4 టైమ్స్ మల్టిప్లై చేసాం. ఇక్కడ వేరియబుల్ x, అంటే ఒకే వేరియబుల్ ఉంది, దాన్ని 3 టైమ్స్ మల్టిప్లై చేసాం. అంటే ఇవన్నీ కూడా సింగిల్ వేరియబుల్ లో ఉన్నటువంటి టర్మ్స్. ఇప్పుడు ఒక టర్మ్ లో ఒకటి కంటే ఎక్కువ వేరియబుల్స్ ఉంటాయి. ఇఫ్ ఎ టర్మ్ హ్యాస్ మోర్ దాన్ 1 వేరియబుల్, సో హౌ కెన్ వి డిసైడ్ ద డిగ్రీ ఆఫ్ ద టర్మ్? సో లెట్ us know. ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ టర్మ్స్ అన్నిటిలోనూ కూడా ఒకటి కంటే ఎక్కువ వేరియబుల్స్ ఉన్నాయి ఎక్సెప్ట్ దిస్ వన్. చూడండి ఇక్కడ ఇందులో ఫస్ట్ టర్మ్ లో ఎన్ని వేరియబుల్స్ కనిపిస్తున్నాయి? మనకి 3 వేరియబుల్స్ కనిపిస్తున్నాయి. x1, y1, z1. అంటే 3 వేరియబుల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక టర్మ్ లో ఒకటి కంటే ఎక్కువ వేరియబుల్స్ ఉంటే మనం ఏం చేస్తామంటే వేరియబుల్స్ యొక్క
పవర్స్ అన్నిటిని యాడ్ చేసి వచ్చేటటువంటి వాల్యూనే ఆ టోటల్ టర్మ్ యొక్క డిగ్రీగా తీసుకుంటాం. The sum of the exponents of the variables in the term is considered to be the degree of the term. అంటే చూడండి ఇందులో -4 ఇంటూ ఎక్స్ క్యూబ్ ఇంటూ వై స్క్వేర్ ఇంటూ జెడ్, ఈ టర్మ్ లో వేరియబుల్ యొక్క పవర్ ఎక్స్ యొక్క పవర్ ఎంత ఉంది 3, వై యొక్క పవర్ 2, జెడ్ యొక్క పవర్ 1, అంటే 3 + 2 + 1 దట్ ఈస్ 5. 5 ఈస్ కన్సిడర్డ్ టు బి ద డిగ్రీ ఆఫ్ దిస్ టర్మ్. అలాగే ఈ టర్మ్ యొక్క డిగ్రీ ఎంత అవుతుంది 3 అవుతుంది. ఈ టర్మ్ యొక్క డిగ్రీ 7. ఎల్ ఇంటూ బి అంటే దీని యొక్క పవర్ 1 ఉంది, దీని యొక్క పవర్ 1 ఉంది, అంటే ఎల్బి అనే టర్మ్ యొక్క డిగ్రీ ఎంత అవుతుంది 2 అవుతుంది. పై ఆర్ స్క్వేర్ లో వేరియబుల్ ఒకటే ఉంది, దట్ ఈస్ ఆర్. పై అనేది ఇక్కడ కాన్స్టెంట్, కానీ ఆర్ యొక్క పవర్ 2 ఉంది కాబట్టి దీని యొక్క డిగ్రీ 2గా తీసుకుంటాం.